అరే గుండు అరవింద్గా ఏమొచ్చిందిరా నీకు పోయే కాలము ఆ నిజామాబాద్ కాలువలన్నా మొహం పెట్టి చస్తే బాగుండే నువ్వు అనిపిస్తున్నది. 24 గంటలు రేవంత్ అన్న ఎంబడి ఎందుకు పడతావురా నువ్వు? ఫస్ట్ నీ మోదీ ఏం చేస్తున్నాడు అది చెప్పు ఫస్ట్. ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా చదువు రాకుండా అంగుట చాపగాన్ని తీసుకొని వచ్చి దేశ ప్రధాని చేసినాం కదా, మాట్లాడవు ఎందుకు? రేవంత్ అన్న డిగ్రీల గురించి మాట్లాడతావు, రేవంత్ అన్న చదువుల గురించి మాట్లాడతావు, రేవంత్ అన్న పోస్టర్లు తెచ్చుకున్నాడు అనమాట, రేవంత్ అన్న పెయింటింగ్ చేసిన. రే నీలాగా మీ నాయన మీద బతికినోడు కాదు రేవంత్ అన్న. సొంతంగా వచ్చి వ్యాపారము ఉద్యోగం అన్నీ చేసుకున్నాడు. రేవంత్ అన్న సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి 10 మందిని బతికిస్తున్నాడు. సొంతంగా రేవంత్ అన్న ఎదిగి ఈరోజు రాజకీయ నాయకుడై ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేందో మీ నాయనని కాంగ్రెస్లో మీ నాయన ఉన్నప్పుడు టికెట్లు అమ్ముకునే బాపత్ కాదు రేవంత్ అన్న. ఒకళ్ళ పేరు చెట్టు ఒక్కొంది పండ్లు ఒక్కొని అన్నట్ల ఎత్తుకొని పోయి తిని చెడ్డి అంగులు వేసుకున్నోలాగా కాదు రేవంత్ అన్న గురించి మాట్లాడి. అప్లికేషన్ ఫామ్ రూమ్లో కూర్చోబెట్టి ఒక్కొనికి డల్పలు మోసి ఒక్కొనికి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయమంటే రాదనంట. అడ్వకేట్ చదువుకున్నాడు, ఎల్ఎల్బి చేసిండు రేవంత్ అన్న. చదువుకోలేదా? నీలాగా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని కూర్చున్నాడు రేవంత్ అన్న. హార్వర్డ్ యూనివర్సిటీకి పోతే ఎవడన్నా డాలర్లలో డబ్బులు కడితే అందరూ చదివిస్తారని ఒకవేళ చెప్తున్నావు నువ్వు. మరి మీ మోదీకి చదివిపోయకపోయినావు, ఆడ నుంచి ఒక దొంగ సర్టిఫికేట్ తెప్పియకపోయినావు, మళ్ళీ ఒకటి ఏదన్నా నీకు ఎట్లాంటి పైసలు కట్టి తెచ్చుకునేటట్లుంటే. మీ మోదీ దొంగ సర్టిఫికేట్లు డిజిటల్ సర్టిఫికేట్లు ఇచ్చిండు, అది సిగ్గుశరం లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని దేశాన్ని సంకనాకి ఇచ్చేసిండు మీ మోదీ. ఉద్యోగాలు ఏడున్నాయి? సద్యోగాలు ఏడున్నాయి? 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏంది? 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రాలేదు. దేశంలో ఒక్కడన్నా యువత అన్న ఈరోజు రోడ్డు మీద తిరుగుతుండేనా? ఉద్యోగాలు కావాలని జంజీలు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తుండేనా? నీటి పేపర్ లీక్ అయితే ఎంతోమంది చచ్చిపోతే దిక్కు దివాణా లేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ అన్న ఏదో ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడితే యువతను భ్రష్టు పట్టిస్తున్నాడు. యువతకి డిసప్పాయింట్ చేసిండంట, యువతకు ఉద్యోగాలు రాకుండా చేసిండంట, యువతని ఏదో చేసిండు, అది చేసిండు ఇది చేసిండు అని మీ మొక్కల్లో మన్నుపోయ్యా. మీరు దేశంలో ఉన్న యువతను అంతా సర్వనాశనం చేసి ఒక్కడంటే ఒక్కడు నెవరు తెచ్చిండా? మొన్న దేశం నడిబొడ్డు మీద విద్యార్థులందరూ ఉద్యమాలు చేస్తే ఇంకా వాళ్ళకి ఖలిస్తానీలు లేకపోతే తుకుడే గ్యాంగు లేకపోతే ఇంకోటి అని అడ్డమైన చెత్త అవార్డులు ఇచ్చిండ్రు వాళ్ళకు. పిల్లలు సొంతం ఖర్చులు పెట్టుకొని వచ్చి ఆడొచ్చి నిరసనలు తెలియజేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మీ వాళ్ళు పేర్లు పెట్టి మాట్లాడినరు. దేశం మీద లక్షల కోట్ల మంది నిరుద్యోగులు యువతలు తయారయ్యారు. అదేందో మరి మీ మోదీని అడుగో, దేశ దిమ్మరులాగా దేశాలన్నీ తిరుగుతాడు. సొంతంగా ఒక కొత్త ఏరోప్లేన్ ఆయన కోసం కోట్ల రూపాయలు పెట్టి తయారు చేయించుకొని 100 కోట్ల రూపాయలతో తయారు చేయించుకున్న ఏరోప్లేన్లల్లో ప్రపంచ దేశాలు తిరుగుతాడు. ఎంపీకి పొడిచి తెచ్చిపెట్టిండో చెప్పాలి, ఎన్ని లక్షల కోట్లు తెచ్చిండో దేశం మీద చెప్పాలి. రేవంత్ అన్న రాష్ట్రానికి 1,50,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు పెట్టుబడులు తీసుకొని వచ్చిండు వివిధ సంస్థలతో. మీ మొక్కలకి ఏడున్నది? ₹1 అన్న పెట్టుబడి పెడతాడా? ఎవడన్నా వస్తాడా పెట్టుబడి పెట్టడానికి అని అంట. మరి ఎవడు రాందే 1,50,000 కోట్లకి ఈరోజు అగ్రిమెంట్లు జరిగినాయా? ఉత్తినే అయినాయా? 2 లక్షల కోట్లకు పైకి దగ్గర మీ మొక్కలకు శాతగాని పని రేవంత్ అన్న చేస్తున్నాడని ఏడ్చేసి వస్తున్నారు. జంజీల్ రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేసినప్పుడు లేనిది విద్యాశాఖ మంత్రి అంట, విద్యాశాఖ మంత్రికి చదువు రాదు అంట. మరి దేశ ప్రధాని చదువు వచ్చి బోల్ర పడతాడా? అంగుట చాప్ గురించి మాట్లాడడం ఎందుకు? 7వ తరగతి కూడా పాస్ అయిండో లేదో సర్టిఫికేట్లు దిక్కులేవు, డిగ్రీ సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు. మేమంటే ఎట్లుంటుంది ఇట్లాంటివన్నీ మాటలు? సిగ్గుశరం లేదు. రేవంత్ అన్న జోలికి 24 గంటలు అదేదో పెద్ద మీడియా ముంగల కూర్చొని ఏమో పీకి ఒరిగి పెట్టిన లాగా వస్తాడు. రేపొట్టోడా అరే అది ఒరే ఇదే అని మాట్లాడుతావు. మేము కూడా అనాలనా? ముసల్తానానికి కుసుమ కూడా లేనిది మీ మోదీకి. నీకేందిరా? నీకు నిజామాబాద్లా ఏం చేసినవో, ఎందుకు ఓడిపోయినవో, మళ్ళీ ఈరోజు ఎంపీగా దొంగ వేషాలు వేసి గెలిచి ఈరోజు పెద్ద ఏదో పీకి పుడింగులాగా పొడిచి చచ్చిన వాళ్ళలాగా మా వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. నీ కార్లల్లో బాటళ్ళు, లిక్కర్ బాటళ్ళు, సోడా బాటళ్ళు లేదా తాగనికి 2-3 గ్లాసులు ఎప్పుడు పెట్టుకొని నీ కార్లో తిరుగుతారు. నీలాగా దొంగ పళ్ళు, నీలాగా గబ్బు పళ్ళు, నీలాగా తాగుబోతు పళ్ళు చేసిన వాళ్ళ ఎవరన్నా? అలాంటి పళ్ళు చేయకుండానే రేవంత్ అన్న ఈరోజు ఎదిగిండు. నీలాగా మీ నాయనని సంకల అడ్డం పెట్టుకొని మీ నాయనని అడ్డం పెట్టుకొని నీలాగా ఎదిగిన లీడర్ కాదు. తాగుబోతు నాయాల, దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్న నాయాల. రేవంత్ అన్న గురించి మాట్లాడేటంత నీకెంత సిగ్గులేదురా నీకు? ఇప్పటికో 10 సార్లు అయింది, 10 సార్లు వార్నింగ్ ఇచ్చినాం. ఆ గుండు మీద ఎంటికెళ్ళి మొలవవు కానీ పెద్ద మాటలు మాట్లాడతావు. గుండు గీక్కుంటావు, గుండు గీక్కుంటావు, నూనె ఖర్చు ఏడవుతుందేమో అని. ఎందుకంటే మంది గుండులు గీకేటోని కదా, నీ గుండు ముందు గీక్కొని అందరి గుండెలు గీక్కి పెడుతున్నావు.
నిజామాబాద్లో అడిగితే నీ చరిత్ర ఏందో చెప్తారు అందరు. ఏడు నుంచి పెద్దగైనవో, ఏం చేసుకొని పెద్దగైనవో, ఏడు నుంచి వచ్చినవో నువ్వు. బీడీలు చుట్టిన వాళ్ళు మీరు ఈరోజు లక్షల కోట్లకి ఆడికెళ్ళి ఎదిగినరో చెప్పాలి. ఈరోజు అందరు రాష్ట్రంలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు. బీడీలు చుట్టాలు చేసుకున్న వాళ్ళు అందరు రాష్ట్రంలో నీలాగానే శ్రీమంతులు అయ్యి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అడగాలి, ఎన్ని టికెట్లు అమ్ముకుంటే ఇన్ని పైసలు వచ్చినాయో నీకు. సిగ్గు తప్పిన వెధవ. రేవంత్ అన్న గురించి మళ్ళా మాట్లాడితే ఊకుంటారు అనుకుంటున్నావా? స్వయం కృషితో ఎదిగిన లీడర్, 10 మందికి నేర్పించేటోడు, నువ్వు ఆయనకు నేర్పిస్తావా? దమ్ము లేదు. అదేదో కవిత చేసిన పనులకు నువ్వు ఆడ గెలిచినంత మాత్రాన నువ్వు పెద్ద తోపుకాన్ లీడర్ లాగా నిలుగుతున్నావు. ఈడ రాష్ట్రానికి ఏదో 90,000 కోట్లను తీసుకొని వచ్చిండో, 9 లక్షల కోట్లను, ఏమేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నాడు. దిక్కు దివాణా లేదు, మాట్లాడతావు. జన్ధన్ ఖాతా ఎక్కడ పోయింది అడుగు, బ్లాక్ మనీ ఎక్కడ పోయిందో అడుగు, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అడుగు, దేశం మీద 220 లక్షల కోట్ల అప్పు చేసి తగలబెట్టిన మోదీని అడుగు. మమ్మల్ని ఏమడుగుతావు? రేవంత్ అన్నని ఏమడుగుతావు? ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయంట? మీ బతుకులకి ఇచ్చిన హామీలు ఏడా తగలబడే చూసుకోపోండి. నోరు మూసుకో. ఇంకొకసారి నోరు తెరిచిన అంటే మూతి మీద పట్ట ఆ సందుబాళ్ళు ఇరుగుతాయి. మళ్ళీ మూతి మీద వేసి కొడితే చక్కగా చేత కాదు. నువ్వు నీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు నువ్వు దినాన్ని తిరుగుతున్నావు. రేవంత్ అన్నకు బళ్ళకు తిరగలేదు, ఒక్క బడికన్నా పోయినావు అంట. సిగ్గు తప్పినోడా? ఎన్ని బడులు ఇనాగరేషన్ చేసిండు, ఎన్ని మంది విద్యార్థులతో కలిసిండు. ఈరోజు విద్యార్థులకి మంచి చదువుకోవాలని ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచిండు, ఈరోజు వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిండు. విద్యా సంస్థలు బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు. అందుకనే సొంతంగా ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి విద్యాశాఖ. నీకేం తెలుస్తుంది రా నొప్పి? అప్పడంగా మంది పైసలు దొబ్బి బతికినోనివి, అప్పడంగా డూప్లికేట్ సర్టిఫికేట్లు తెచ్చుకొని దొంగ సర్టిఫికేట్లతో డిగ్రీ, ఫేక్ డిగ్రీ కానీ నీకేం తెలుసా చదువు మీద? అవును, ఇంజనీర్ విద్యార్థుల గురించి రేవంత్ అన్న మాట్లాడిండు. నేను కూడా చెప్తున్నా, చాలా లక్షల మంది ఇంజనీరింగ్ చదువుకొని వందల వేలల్లో ఉద్యోగాలు లేవు. మరి మిగిలిన లక్షల మంది ఎక్కడ పోవాలి? కాబట్టి ఇంకోటి ఆల్టర్నేట్గా ఆలోచన చేయాలి, ఆల్టర్నేట్ చదువుకోవాలనే ఉద్దేశం రేవంత్ అన్నది. ఆ దిశగా చెప్పిండు. దాన్ని తప్పు తీసి ఫాల్తు నాయాలు బజ్జీలు తలాయించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినామన్న నీ మోదీ గురించి మాట్లాడు. మళ్ళా తలాయించిన వాళ్ళు బజ్జీలు వేసుకునేటోనికి కూడా ఉద్యోగాలని మీ రఘునందన్ రావు అంటాడు, ఇక్కడ దిక్కు నువ్వు అంటావు, అక్కడ దిక్కు మీ మోదీ అంటాడు. మరి డిగ్రీలు ఏమిటికి? అందరు బజ్జీలు వేసుకునే బతుకుదాం దేశం మీద. ఇక చదువు వెళ్ళేందుకు? మీలాగా అంధభక్తుల్లాగా కావాలి, మతాల మధ్యలో చిచ్చులు పెడితే చాలు దేశం అభివృద్ధి అయిపోతుంది. ఏ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది మన దేశం మీద. బజ్జీలు తలాయిస్తే చదువులు ఏమిటికి? ఇంకా సంకనాకనికి లక్షల రూపాయలు వాళ్ళ అమ్మ అయ్య కష్టపడి చదివించి బజ్జీలు వేసుకోనికే కదా. ఆ బజ్జీలు ఏదో మళ్ళీ 5వ తరగతి నుంచి దాకా చదివి సదకం పెట్టడానికి ఒకటి వస్తే చాలు బజ్జీలు వేసుకుంటూ కూర్చుందాం అందరం దేశం మీద. ధోని బతుకు జడ.